పచ్చి నిజం చెప్పనా, ఈ మొబైల్లో గూగుల్ మ్యాప్ అనేది ఒకటి ఉందా, అందరూ అప్పుడప్పుడు వాడుతుంటారు కదా. కాకినాడ అంబేద్కర్ భవన్ లో విజయన్న మీటింగ్ జరుగుతుందట, మేము అందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడో ఉప్పాళ్ళలో ఉన్నాం, తెలుసు అనుకోండి మీకు, అనుకోండి కాసేపు. ఏం చేయాలి, మేము గూగుల్ మ్యాప్ లోకి వెళ్తాం, అంబేద్కర్ భవన్ ఎక్కడుందో అక్కడ తీసుకొస్తుంది, వస్తుంది చక్కగా కూర్చుంటారు, అమ్మయ్య మాకు దొరికేసింది డెస్టినేషన్ ఇదే మాది అని అనుకుంటారు. రైట్, మన కేరళలో వరదలు వచ్చినాయి కదా, ఎవరో పాపం కేరళ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కారులో మ్యాప్ పెట్టేసుకుంటే రోడ్డు చూపిస్తుంది కదా, దాన్ని పట్టుకుపోతే వెళ్ళిపోతాం కదా అనుకుంటే తీసుకెళ్లి వాగులో దింపేసింది. టౌన్ తీసుకోమందట, తీసుకున్నాడు, పక్కన వాగుంది, కిందంతా వాటరే కదా, మనకి మామూలుగానే గుంతలో పడిపోతుంటాం, వాటర్ ఉన్నప్పుడు తెలియదు మనకు, రోడ్ ఏదో గుంత ఏదో తెలియదు, వీళ్ళు వాగులో దిగిపోయారు. సో అలాగా గూగుల్ మ్యాప్ పైన ఒక్కోసారి సరైన ప్రాబ్లమ్స్ వచ్చి లేకపోతే వాళ్ళు సరిగా సిస్టంలో అప్లోడ్ చేయకపోవడాన్ని బట్టి, సరైన సమాచారం దానికి ఇవ్వకపోవడాన్ని బట్టి ఒకవేళ తప్పు చెప్పుద్దేమో కానీ ఈ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ మ్యాప్ మనల్ని ఎక్కడికి నడిపించే మ్యాప్ ఇది, నిత్య జీవానికి నడిపించే మ్యాప్ ఇది. సో కాబట్టి ఈ మ్యాప్ ఎప్పుడు తప్పు చెప్పదు. కాబట్టి మీరు దేని చూసుకోవాలి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి.